ఎంతోమంది రక్షించబడిన తర్వాత వారి జీవితంలో దేవుడు ఏదో నూతనంగా చేసేయాలని అనేక సార్లు ఆశపడుతూ ఉంటాం. రక్షించబడిన తర్వాత దేవుడు ఏదో మార్చేయాలని, దేవుడి స్థితిని అలాగా మార్చేయాలని, దేవుడి జీవితాన్ని అలా తలకిందలు చేసేయాలని, రాత్రికి ఏదో అయిపోవాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం తగినట్టుగా చూసినప్పుడు దేవుడు అనేక సార్లు మన దగ్గర నుండి ఎదురు చూస్తాము. మనం జీవితంలో మనం చేసే నిర్ణయాలను బట్టి మన జీవితపు పరిస్థితులు ఉంటాయనేది దేవుని వాక్యంలో గమనిస్తూ ఉంటాం. అనేక సార్లు చెప్తూ ఉంటాం, మరలా చెప్తున్నాను, మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ దేవుని సొత్తుగా మార్చబడుతుంది. మనలో ఆత్మ, శరీరము, మనసు, వీఆర్ ట్రై బీయింగ్. ఆత్మ, శరీరము, మనసు. మనం ఆత్మ యేసుతో నిబంధన చేయబడినప్పుడు యేసు సొత్తుగా మార్చబడుతుంది. రక్షించబడిన వ్యక్తి మరణిస్తే దేవునితో ఉంటాడు, యేసుతో ఉంటాడు. దేహం ఏమవుతుంది? యేసు ప్రభు చెప్పిన రీతిగా మన దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతుంది. ఆత్మ యేసు ప్రభు సొత్తు, మన దేహము పరిశుద్ధాత్మ ఆలయము. మన మనసు ఉంది. మన మనసు ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది. అదే పెద్ద గొడవ. అది ఇటు అటు పోయి ఉంటే బాగుండు. అది మన దగ్గర ఉంది. కారణం ఏంటంటే జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము నీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకో. కోరుకునేది ఏది? ఈ మైండ్. సో వేర్ యూ హ్యావ్ టు డిసైడ్ దిస్ ఆర్ దిస్, దిస్ ఆర్ దిస్. ఇదా. ప్రతిరోజు ఒక చాయిసే, అవునే కదా? ప్రతి నిర్ణయం ఒక చాయిసే. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక చాయిసే. మనం ఏది కోరుకుంటున్నామో దాని ప్రకారమే జీవిస్తున్నాం, దాని ప్రకారమే అనుభవిస్తున్నాం. మనం అనేక సార్లు రక్షించబడినప్పుడు దేవన ఆత్మ నీ చేతులకు అప్పచెప్పాం కదా, అన్నీ మారిపోవాలి. ఆత్మ దేవుని చేతులకు అప్పచెప్పో, మనసు, బుద్ధులు మారాలి. అందుకనే Romans 12 ఒకసారి తిప్పుదామండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా మీ దేహముల్ని ప్రభువుకి సమర్పించుకోండి. See, he's saying make a choice. Choose. కానీ ఆ చూస్ ఏముండాలి? ఆ చాయిస్ ఏముండాలి? మీ దేహముల్ని ప్రభువుకి సమర్పించుకోండి. సమర్పించాల్సింది ఏది? నీ మైండ్. నువ్వు చూస్ చేయాల్సింది నీ మైండ్లో, నీ ఆత్మలో కాదు, నీ మైండ్లో. మన మైండ్ అనేటప్పుడు సైకాలజిస్ట్ అయితే ఇలాగంటారు, సైకీ అంటారు. సైకీ అనేటప్పుడు మన మైండ్లో మరలా 3 భాగాలు ఉంటాయంట. ఒకటి చిత్తం, విల్. రెండోది లాజిక్. లాజిక్ అంటే అంతవరకు నేర్పబడింది, నాలెడ్జ్. నువ్వు చిన్ననాటి నుండి నేర్పించిన విధానాలు, పద్ధతులు, భాష, చదువులు, లిటరేచర్, ఇట్ ఈస్ ఆల్ లాజిక్, నాలెడ్జ్. నెక్స్ట్ ఉంటుంది హార్ట్. హార్ట్ అన్న వెంటనే, హృదయం అన్న వెంటనే మనం ఇక్కడ చేయి పెడతాం. గుండు కొట్టే ఈ గుండె కాదు. హార్ట్ అనేటప్పుడు హార్ట్ అని ఎందుకు పిలుస్తారంటే ఎమోషన్స్. హృదయం అనేటప్పుడు హృదయంలో నీకేమనిపిస్తుంది, నీ హృదయానికి ఏదనిపిస్తుందో అది చెయ్యి. ఇంగ్లీష్లో అయితే యాజ్ వాట్ ఎవర్ యువర్ హార్ట్ సేస్ డూ ఇట్. తెలుగులో ఇచ్చే నీ మనసులో ఏమనిపిస్తుందో అది చెయ్యి. కానీ మనసు, హృదయమో, హార్ట్ ఇవన్నీ చూసినప్పుడు ఇట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద సైకీ విచ్ సేవ్స్ ద ఎమోషన్స్. లాజిక్లో ఏమో రూల్ బుక్. ఈ ఎమోషన్స్ ఏమో ఒక పేరు చెప్తే మీకు సంతోషం కలగచ్చు, ఒక పేరు చెప్తే కోపం రావచ్చు, ఒక పేరు చెప్తే నవ్వు రావచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఎమోషన్ మీ మైండ్లో ఫీడ్ అయి ఉంది. లేకపోతే ఒక్కొక్క స్థలం చెప్తే, ఒక స్థలం అయితే మీకు అసహ్యం అవ్వచ్చు, ఒక స్థలం అయితే వెళ్ళాలని ఆశపడచ్చు. ఒక పేరు బిర్యానీ చెప్తే అబ్బా వెళ్ళి తినాలనిపించవచ్చు. ఇంకో పేరు చెప్తే అరే గబ్బురా వద్దు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఇన్ యువర్ ఎమోషన్స్, నీ హృదయంలో. సో సైకి అన్నదప్పుడు 3 ఉన్నాయి. ఒకటి చిత్తం, 2 వెనకాల బ్యాక్ చేస్తుంది ఏంటంటే లాజిక్, ఎమోషన్. అనేక సార్లు మనకి తప్పు ఏది తెలుసు, రైట్ ఏది తెలుసు, ఏది చేయకూడదో తెలుసు, అయినా కూడా కొన్నిసార్లు తప్పు చేస్తాం. కారణం ఏంటంటే ఎమోషనల్ రియాక్షన్. ఎమోషన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. దేవుడు ఎమోషనల్ భక్తిని చూడట్లే.
ఎందుకంటే ఎమోషన్ గాలిలాగా తిరిగిపోతుందంట. సడన్గా ఇట్టెళ్తావు. అందుకని ఎమోషనల్ వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టుకోవద్దు. ఎమోషన్ ఎలా ఉంటుంది తెలుసా? ఈరోజు నువ్వు సూపర్ రా అంటారు, రేపు నువ్వు వేస్ట్ రా అంటారు. జాగ్రత్త, ఇట్ ఈస్ ఆల్ ఎమోషనల్. బట్ సమ్వన్ హూ నోస్ వెల్ వాట్ ఇట్ ఈస్, బ్యాలెన్స్డ్. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు Romans 12:1 చదివాం మనం, సజీవ యాగంగా మీ దేహముల్ని ప్రభువుకి సమర్పించుకోండి. మేక్ ఎ చాయిస్. మీరు చాయిస్ చేయాలి, నీ చిత్తము సమర్పించుకోవాలి, నీవు దేవుడి చేతిలో సమర్పించుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి ఆ మాట. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కంటిన్యూ. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకయు. ఇప్పుడు గమనించండి, నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి. మీరు ఈ లోక మర్యాదల్ని అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తము. దేవుని చిత్తం ఎలా ఉండాలంట? అందులో మరలా చెప్పండి ఆ 3 మాటలు. ఉత్తము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తము. లోక మర్యాదలు తగినట్టుగా కాకుండా దేవుని చిత్త ప్రకారము మీ జీవితాల్ని రీప్రోగ్రామ్ చేసుకోండి. ఇక మాటలు చెప్పాలంటే ఇందాక చెప్పిన రీతిగా హృదయం, ఎమోషన్స్, లాజిక్, చిన్నప్పటి నుండి లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక ట్రెండ్స్, లోకపు ఫ్యాషన్, లోకపు టెక్నాలజీ, లోకపు లాంగ్వేజ్. ఈరోజు చూడండి, భాషల్లో కూడా చాలా రకాల భాషలు ఉంటాయంట. పిల్లలు మాట్లాడే భాషలు వేరంట, పెద్దలు మాట్లాడే భాషలు వేరంట. ఈ రోజంతా జెన్ అంట, జెన్ ఎక్సల్ అంట, ఏదో మారుతూ ఉంటాయి. జెన్లు జనరేషన్ మార్గ కోడ్ లాంగ్వేజ్లు మారుతూ ఉంటాయంట. అంటే దేవుని వాక్యం అంటుంది, ఈ ట్రెండ్ ప్రకారం భాషలు నీకు అక్కర్లే. నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం తగినట్టుగా, దేవుని వాక్యం, ఆ పరిశుద్ధ వాక్కుని నీ హృదయంలో పెట్టుకుని, నీ లాజిక్లోకి లోడ్ చేసుకుని, దాని ప్రకారము రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకపు ఇది కాదు. ఎందుకంటే లోకం ఎప్పుడు మన మైండ్లోకి దూరాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రిమెంబర్, డెవిల్ ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్ ఫర్ బ్యాడ్. బట్ గాడ్ ఈస్ సేయింగ్ మేక్ ఎ చాయిస్ టు లెర్న్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ గుడ్. బట్ దెన్ అపవాది చేయగలిగిందంతా, హీ విల్ మేక్ యూ కన్ఫ్యూజ్డ్. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎంతో మందికి దేవుడు నిర్ణయం చేయమన్నాడు, నిర్ణయం ఊరకే చేసేయమని చెప్పలేదు, ఫీలింగ్ తగినట్టుగా చేయమనలేదు. దేవుని వాక్యలో చూసినప్పుడు 600 నియమాలను ఇచ్చాడు. అందులో 300 ఏది చెయ్యాలి, 300 ఏది చేయకూడదు. ఏంటి? 300 ఏది చేయకూడదు, 300 ఏది చేయాలి. ఇది చేస్తే ఏమవుతావు, ఇట్లా చేస్తే ఆశీర్వదించబడతావు, ఇట్లా చేసావా నాశనం అవుతావు. 300 ఇచ్చాడు. అంటే 300, 600 టోటల్. మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎన్ని తెలుసు? ద ఫస్ట్ 5 books you read, you get it. The first 5 books of Bible, you get it. అండ్ జెనిసిస్ కూడా వదిలేండి, 4 books చదువు, వచ్చింది. ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఇది చేస్తే ఏమవుతావు, ఇది చేస్తే ఏమవుతావు, ఇలా చేసావు ఆశీర్వదించబడ్డావు, ఇలా చేసావు నాశనమయ్యో. పెట్టాడు దేవుడు, ఇప్పుడు కోరుకో అన్నాడు. అంటే నీకు ఎమోషన్ తగినట్టుగా చేయమనలేదు, కానీ నో ద కాన్సిక్వెన్సెస్ అండ్ టేక్ ది చాయిస్. నువ్వు ఏమి చేస్తే ఏమవుతుందో గ్రహించి నిర్ణయం చేయి. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలండి, మీ జీవితంలో దేని కొరకు ఇన్ని బాధల్లో, వేదనలు, కష్టము, నష్టము, పొరపాట్లు ఇవన్నీ ఎందుకు? గ్రహించి తెలిసి చేసిన నిర్ణయాలను బట్ట అనేక శాతం కాదు. 100లో 1 తప్పు ఉంటుంది, 1 తెలిసి ఉంటుందేమో, అని 99 తెలియకనే. ఈరోజు చాలామంది మనం చేసిన నిర్ణయాలు చూసినప్పుడు చీ అనిపిస్తుంది, ఏ పిచ్చోండ్రా అనిపిస్తుంది. కారణం ఏంటంటే అంధకారంలో చేసిన నిర్ణయాలు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, హోషియా 4:6 ఎప్పుడు కోట్ చేస్తూ ఉంటా, మై పీపుల్ పెరిష్ బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వారికి తెలివి లేక నశించిపోతున్నారు. ఏది చెయ్యాలో తెలియట్లే, ఎలాంటి నిర్ణయాలు తీయాలో తెలియట్లే, ఎలాంటి అడుగులు తీయాలో తెలియట్లేదు. అందరు చేస్తున్నారండి, లోకం అందరు చేస్తున్నారండి. అది ఇందాక చదివాను, డు నాట్ బి కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. లోక పద్ధతుల ప్రకారం బ్రతకద్దు. అందరు చేస్తున్నారు కదా, నువ్వు చేయొద్దు, రైట్ అయిపోదు. అపవాది నిరూపించగలిగిందంతా, 2 నీతిమంతులు ఉంటే 1000 మంది అవినీతి పనులు నిలబెట్టి ఇది రైట్ అని చెప్తాడు. కానీ నీకు దేవుని ధర్మశాస్త్రం ఎరిగొంటే ఏది రైటో నిర్ణయించగలిగిన కెపాసిటీ ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చేసే నిర్ణయాలు ఎలాగున్నాయి, మీ జీవిత మార్గంలో ఎలాగున్నాయి?
ఈరోజు ఎమోషనల్ తగినట్టుగా మీ భక్తి ఉందా, లేకపోతే నిజంగా క్రీస్తులో స్థిరులై ఉన్నారా? ఆత్మీయ పోరాడుతూనే ఉన్నాం. అపవాది ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికే వాడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వాట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ దట్ యువర్ మేకింగ్? బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, దేవుడు కోరుతున్నాడు ఆయన మార్గంలో మనం రావాలని, ఆయన చిత్తంలో మనం నడవాలని, ఆయనకు అనుకూలంగా మనం బ్రతకాలని, సజీవ యాగంగా మనం బ్రతకాలని, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయంలో ఎలా ఉంది? చాలామందికి మనసులో కోపం, మనసులో కక్ష, మనసులో పగ, రివెంజ్ హార్ట్ ఇస్ నాట్ ఆఫ్ గాడ్. పగ, బిటర్నెస్, చేదు కలిగిన మనసు దేవుణ్ణి ఎరిగిన వారి హృదయం కాదు. అది దేవుడు లేడు. నీ హృదయంలో చేదు ఉందంటే నీలో దేవుడు లేడు. పరిశుద్ధాత్మ ద్వారంగా నువ్వు ఫలించే ఫలం అన్నప్పుడు ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీనత్వం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఇంకేమైనా విడిచిపెట్టానా? దీర్ఘశాంతం. చూసి ఆత్మ ఫలం అన్నదప్పుడు ఇది మనలో ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ మూలంగానే మనం ఫలిస్తాము. పరిశుద్ధాత్మ లేకుండా మనం చేయలేము. సో ఐమ్ ఛాలెంజింగ్ యూ టుడే, మీ హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయి? నువ్వు విశ్వాసి అన్నదప్పుడు చేతు తలంపులతో బ్రతుకుతానికి లేదు. నా మనసంతా చేతుతో నింపబడింది. ఇట్స్ అ చాయిస్. నీవు చేసిన నిర్ణయం చేతుతో నింపబడతానికి నువ్వు కోరావు అనుకుని. చూడండి, ఒక తల్లి నా దగ్గరకు వచ్చి భర్త గురించి పెద్ద కంప్లైంట్. మా ఆయన ఫలానా అదే ఫలానా నీ చేతుల్లో ఉన్న పశువుడు చేస్తే ఏం చేస్తావమ్మా అన్న. బిడ్డ కదండి, మరి ఆయన భర్త కదా. యు ఆర్ రెడీ టు ఫర్గివ్ యువర్ చైల్డ్ బట్ నాట్ యువర్ హస్బెండ్. ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఫర్గివ్ యువర్ చైల్డ్ బట్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ యూ టు ఫర్గివ్ యువర్ హస్బెండ్. ఇట్స్ అ చాయిస్ దట్ యు మేక్, జస్ట్ అ చాయిస్. నేను ఈ మాట మాట్లాడినప్పుడు దయచేసి డు నాట్ థింక్ యూ కెన్ కాంపిటేట్. మీరు ఎవరి గురించో మాట్లాడుతున్నట్టే నేను చెప్పట్లా, మీ గురించే చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు చెప్పదలుచుకుంది, నీవు మారదలుచుకుంటున్నావా? గత ఫ్యూ వీక్స్గా ఇదే సిరీస్లో వెళ్తున్నాను, డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి వస్తూ. నీలో మారదలుచుకుంటున్నావా? మార్పు కలగదలుచుకుంటున్నావా? మార్పు కలిగి జీవించదలుచుకుంటున్నావా? దేవుడు కార్యము చేయక కాదు, నీవు స్వస్థపడగోరుచున్నావా? ద చాయిస్. డూ యూ హ్యావ్ అ చాయిస్? వాట్ డూ యూ డిజైర్? నీ కోరిక చొప్పునే నీకు నెరవేరుతుంది అని యేసుప్రభువే చెప్తున్నాడు. ఇది నీవు కోరుతున్నావు. ఏంటి నీవు కోరుతున్నావు? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి అది మీరు కోరుతున్నారు? ఫలించాలని ఆశపడుతున్నారా? మారాలని ఆశపడుతున్నారా? లేకపోతే దేవా ఏదో నా స్థితిని మార్చేయ. దేవుడు చిటుకులో స్థితిని మారుస్తాడండి. మైండ్ మారకపోతే ఎన్నిసార్లు స్థితి మార్చినా బ్రతుకు మారదు. నీ మైండ్ మారుతనే కానీ నీ కొరకు దేవుడు ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదు. నీ మైండ్ మారాలంటే హృదయం మారాలి. దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, రాతి హృదయాన్ని తీసి ఏమంటాడు దేవుడు, నేను హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను నీకు. నీలో ఆ రాతి హృదయాన్ని తీసేస్తా, బండ హృదయాన్ని తీసేస్తా, ఆ కఠినమైన హృదయాన్ని తీసేస్తా, మాంసపు హృదయాన్ని ఇస్తా. ఎంతమంది అడుగుతారు, దేవా నాలో మంచి హృదయాన్ని దయచే ప్రభువా అంటారు. ప్రభువా నాలో మంచి హృదయం దయచేవా అని గట్టిగా అడగండి ఒకసారి. వాక్యలు చూసినప్పుడు మనం గమనించవచ్చు, దేవుడు కోరేది మన మనసు మారాలి. జయకరమైన మనస్సు, సమాధానం కలిగిన మనస్సు, ఒక విక్టర్ మెంటాలిటీ. పౌలు అంటాడు, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యమే, సమస్తము సాధ్యమే. నన్ను బలపరిచే క్రీస్తు అన్నాడు. ఐ నో మై సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, కాబట్టి నాకు అన్నీ సాధ్యము. ఐ కెన్ డూ. ఇట్ ఇస్ అ మైండ్ సెట్. నేను చేయగలను అన్నవాడే చేస్తాడంట. సైకాలజిస్ట్ అంటాడు, చేయలేను అన్నవాడితో ఎప్పటికీ చేయించలేవంట. ఈరోజు మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరికి స్వతంత్రత ఇచ్చి, అవకాశాన్ని ఇచ్చి, ఆయన ఆత్మ తోడు సహాయాన్ని ఇచ్చాడండి. ఈరోజు రక్షించబడిన వారు ఎంతోమంది ప్రారంభంలో చెప్పిన రీతిగా వారి ఆత్మ యేసు ప్రభు సొత్తుగా మార్చబడింది. వారి దేహము పరిశుద్ధాత్మ ఆలయం అంటున్నాము. ఓకే, పాపం చేయరు, వ్యభిచారం చేయరు, త్రాగుడు మద్యం ఇది లేదు, బానిసలుగా కాదు, సిగరెట్లు లేవు,
ఈ చెడు సలహాలు స్నేహాలు ఇవి లేవు. ఆత్మ ఏమో వీక్, ఏదో పేరుకే ఆదివారం ఆలయం, వారంలో ఇంకా వాక్యం లేదు, ప్రార్థన లేదు. ఎవరైనా తోపుడు బండ్లు అంట, ఎట్లా తోస్తా ఉంటే పోతారంట, తోసేవాళ్ళు లేకపోతే ఆగిపోతారంట. ఎక్కడయ్యా ఉన్నామంటే ఎక్కడ ఆపేవో అక్కడే ఉన్నానంటారంట. సో కొంతమంది చూసిన ఆత్మ ఓకే, శరీరం నేను తప్పు చేయను, నేను భక్తున్నే, కానీ మనసు అపవాది కోటల చేత కట్టబడి అపవాది ద్వారా ఏలబడే మనసే కనబడుతుంది. అలాంటి వారు చూడండి మొడతే తాస్పంలా లూస్తారంట. పేరుకి క్రైస్తవుడు కానీ గొడవ రాని నీ అంత నీచుడు లేడు. పేరుకి క్రైస్తవుడు అంట, నువ్వు నోరు తెరిస్తే ఊరు తట్టుకోలేదు. పేరుకి క్రైస్తవుడు కానీ ప్రేమ లేదు. అసలు ఒకప్పుడు లోకంలో క్రైస్తవుడు అన్న మాటకి అర్థం ఏంటి తెలుసా? ప్రేమ. ఒకడు క్రైస్తవుడు అంటే నువ్వు క్రైస్తవుడు కదా ఇలా మాట్లాడతానికి లేదంటాడు లోకం. వాడికి తెలుసు నేను మాట్లాడేది తప్పు, కానీ నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఇలా మాట్లాడతానికి లేదు. కానీ ఈరోజు చూడండి పరిస్థితులు, క్రైస్తవుడు అయితే ఏంటి, నాకు తెలిసిన క్రైస్తవులు అందరూ ఇలానే ఉన్నారు అని లోకమే చెప్తుంది. ఈరోజు మనం రోషం తెచ్చుకోవాలండి. దేవుని బిడ్డలమైన మనము, దేవుని సొత్తైన మనము ఎలా ఉంది మన ఆత్మ, శరీరము, మనస్సు, ఏం తలస్తున్నాం మన మనసులో, దేన్ని ఆధారం చేసుకుని నిర్ణయాలు చేస్తున్నాం మన జీవితంలో, ఏంటి మన నిర్ణయాలను బట్టి మన బ్రతుకు ఎక్కడుంది. ఈరోజు నీవు చేసిన నిర్ణయాలు ఏంటి అని చూడాలంటే మీ జీవితం ఎక్కడుందో చూడండి. అదే మీరు చేసిన నిర్ణయం. మీరు చేసిన నిర్ణయాలకి కారణం తగినట్టుగానే మీ పరిస్థితులు ఉన్నాయి. నా జీవితం సరిలేదండి, నా భర్త సరిలేడండి, నువ్వే చూసి చేసుకున్నావమ్మా. నా భార్య సరిలేదు, నువ్వే చూసి చేసుకున్నావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఇంకా ఇదిగో ఈ అప్పులు 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 నువ్వే కదా కోరవు, అప్పు ఆటోమేటిక్గా వచ్చింది. You choose, you didn't make the right choice and you're not ready to change. You expect everybody to change. లోకమంతా మారాలన్న ఆశ, నువ్వు మారాలన్న ఆశ లేదు. అందుకని మానవ బుద్ధి చూడండి, వాడు రాంగ్, వీడు రాంగ్, వీడు రాంగ్, వీడు రాంగ్, నేను రైట్. నో నో నో, యువర్ రాంగ్. ఇఫ్ యూ కెన్ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. దేవుని వాక్యం చూస్తాము, సామెతలు 23:7. ఫర్ యాజ్ అ మ్యాన్ థింకeth in his heart, so is he. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది ఈ స్టేట్మెంట్. ఒక మనిషి తన హృదయంలో ఏమనుకుంటాడో అదే అంటాడు. ఒక మనిషి తన హృదయంలో ఏమనుకుంటాడో అదే తన జీవితం. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ మనసులో ఏమనుకుంటారు మీ గురించి? మీ పక్కల్ని మీరు ఎవరండి అని అడగండి, ఏమంటారు? ఎందుకంటే గొడవ వచ్చిన ప్రతిసారి అంటాం కదా, నేను ఎవరు తెలుసా, ఎవరు నువ్వు? ఎందుకంటే నీ మనసులో నువ్వేమనుకుంటావు అదే కదా. ఒక బుడ్డోడు చూడు, నేను సూపర్ మ్యాన్ అనుకుంటాడు, సూపర్ మ్యాన్ లాగా ఎగురుతాను ట్రై చేస్తాడు. వాడు ఎగురుతానికి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? వాడు నమ్మాడు నేను ఏదో గొప్ప ఉండని. You see, it is what you believe, so he is. That's what Bible is saying. A man thinketh in his heart, whatever he thinketh, he is. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరు? క్రీస్తునందు మీరేమై ఉన్నారో ఎరిగిన వారు ఉన్నారా? క్రీస్తు అనుగ్రహించిన రక్షణ దూరంగా మీకు కలిగిన ధన్యత ఏంటి ఎరిగి ఉన్నారా? లేకపోతే కొంతమంది అంటారు, నేను వేస్ట్ ఫెలో, నాకు రాదు, నాకు కుదరదు, నా వల్ల అవ్వదు, ఐఎమ్ బర్త్లెస్, ఐఎమ్ యూస్లెస్. నో, యు ఆర్ వాల్యుబుల్. మీ పక్కన నన్ను చూసి చిరునవ్వుతో చెప్పండి, దేవుని దృష్టిలో మీరు ఎంతో విలువైన వారని చెప్పండి. మీ విలువ ఏంటి తెలుసా? నేను ఎప్పుడు చెప్పుకుంటా, నన్ను ఎవరు అడిగినా చెప్తా, ఏంట్రా నీ విలువ అంటే నేను ఒకటే అంటా, దేవుడు నా కొరకు వచ్చి తన రక్తం నా కొరకు చిందించి ఆ రక్తంతో నన్ను కొన్నాడు అంటే ఎంత విలువైన ఉన్నాయి. అర్థమైందా? అదే పేతురు అంటాడు, మీరు వెండి బంగారం చేత కొనబడలేదయ్యా, అమూల్యమైన రక్తము ద్వారంగా కొనబడ్డారు మీరు. యు ఆర్ వాల్యుబుల్. డోంట్ సే యు ఆర్ వర్త్లెస్. నో నో నో, ఇట్స్ ఎ డెవిల్స్ లై. దేవుడి దృష్టిలో నీవు ఎంతో విలువైన వ్యక్తి. ఏ ఒక్కరు నశించినా దేవునికి ఇష్టం లేదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఏ ఒక్కడు నశించినా కూడా దేవునికి ఇష్టం లేదంట. ఎలాంటి పాపైనా కూడా రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడంట.
ఎలాంటి వ్యక్తి అయినా దేవుని దగ్గర చేరాలని దేవుడు ఆశపడుతున్నాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ మనసులో ఏం తలస్తున్నారు? వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్? అపవాది కోటలు కట్టేది నీ మనసులో, అపవాది నిన్ను నడిపివేసేది నీ మనసులో, అపవాది ఒక వ్యక్తిని చేతకాని వ్యక్తిగా చేసేది నీ మనసులో. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మారదలుచుకుంటున్నారా? మారదలుచుకుంటున్నారా? అడగండి దేవుడిని, దేవా నాకు సహాయం చేయి, నీ ఆత్మ ద్వారా నాకు సహాయం దయచేయి. నిజంగా నువ్వు మారదలుచుకుంటా అడగండి. దేవుడు నువ్వు మారినట్లుగా, అపవాది అంటాడు నువ్వు మారవు, నీ వలన అవ్వదు, నో నో నో, నువ్వు మారలేకపోతే దేవుడు నువ్వు మారతావని చెప్పాడు. దేవుడు చెప్పింది సత్యం. అపవాది అబద్ధకుడు, వాడు మోసపరుస్తాడు, నిన్ను కృంగదీసి నీకు చేతకన్నట్టుగా చూపిస్తాడు. బట్ మెనీ హ్యావ్ వాక్డ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్. అదే హీబ్రూస్ 11 చదివి చూడాలి. వాళ్ళని చూసిన మనము, వాళ్ళని విన్న మనము, వారి గురించి తెలుసుకున్న మనము, యు హ్యావ్ హోప్. ఎప్పుడు అంటా ఉంటాయి ఉదాహరణ, ఫస్ట్ టైం రే ఇది 100 కిలోలు ఇంతవరకు ఎవ్వడు ఎప్పుడు మోయలేదు అంటే ఎట్లా మోస్తావు నువ్వు? కొంతమంది నా వలన అవ్వదు, ఎందుకు మైండ్లో డిసైడ్ అయిపోయారు 100 కిలోలు నేను మోయలేను. కానీ బచ్చగాడు కూడా ఎత్తిసాడు రా, ఇదన్నా ఎట్లా ఎత్తుతావు? అయితే నేను ఎత్తుతాను. ఇట్ ఈస్ దట్ ద ఇంప్రెషన్ దట్ యు క్రియేట్ ఇన్ యువర్ మైండ్. నేను మారతా, నా వలన అవుతుంది, దేవుడు జరిగిస్తాడు, నాకు పరిశుద్ధాత్మ సహాయం ఉంది. నమ్మితే, సమర్పించుకుంటే, లోబడితే ప్రతి ఒక్కరిని దేవుడు మారుస్తానికి ఆశపడుతున్నాడు అండి. దయచేసి స్థలంలో ఉంచుతాము. దేవా నన్ను మలచయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను సరిదిద్దయ్యా. కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితుల్లో, కోపపు పరిస్థితుల్లో, అపవాది కలుగు చేసే ఆ మైండ్ సెట్స్లో, దేవా అలవాటులో నా జీవితంలో ఈ కార్యాలు జరుగుతున్నాయేమో కానీ దేవా నన్ను విడిపించు ప్రభా. నీ వెలుగు నా జీవితంలో దయచేయి, నా జీవితాన్ని వెలిగించు ప్రభా. నా జీవితంలో నీ వెలుగు ఉండాలి ప్రభా. అడగండి, నోరు తెరిచి దేవుణ్ణి అడగండి, నా జీవితంలో నీ వెలుగుని ప్రకాశింపజేయ. గివ్ మీ లైట్ లార్డ్. నాకు వెలుగు అంటే ఏది సరో ఏదో తప్పో సరైన నిర్ణయాలు చేయగలుగుతాను కదా ప్రభా. దేవా నా జీవితంలో కావాల్సిన నీ వెలుగు నాకు ఆ జీవితంలో దయచి, నా జీవితంలో దారి గమ్యము నీవే కదయ్యా. నా జీవితాన్ని చిగురింపజేయగలిగింది నీవే కదా ప్రభా. చీకట్లో ఉన్నవారికి, మరణ ఛాయల్లో ఉన్నవారికి వెలుగుగా నువ్వు వచ్చావు కదయ్యా. మమ్మల్ని వెలిగించేదేవా, నన్ను వెలిగించు ప్రభా. దేవా నన్ను సిద్ధపరిచయ్యా, నన్ను బాగు చేయ్యా. మారాలని ఆశ కలిగి ఉన్న నన్ను మార్చు ప్రభా. నా బ్రతుకుని మార్చయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా కుటుంబ పరిస్థితిని మార్చయ్యా. నాలో మార్పు కలగాలని ఆశపడుతున్నాను. జయము కలిగిన జీవితం, సమాధానం కలిగిన జీవితం నా జీవితంలో నీవే కార్యము జరిగించు ప్రభా. సమాధానకర్త అయిన దేవా, ప్రతి ఆందోళన, ప్రతి కలవరం నాలోండి తీసివేయ దేవా. నా జీవితంలో నీవు 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 కార్యము చేయాలి. నా జీవితంలో నీవు కార్యము చేయాలి ప్రభా. నా జీవితంలో కావాల్సిన సహాయం దయచే. నా జీవితంలో నీవు ఆదరణ దయచే ప్రభా. నా చేయి పట్టుకో ప్రభా. దేవా నీవు కాకపోతే నా జీవితంలో కార్యం జరిగిస్తానికి అవకాశం లేదయ్యా. నా అంతటా నేను చేయగలిగింది కాదు ప్రభా, నాకు నువ్వు కావాలి ప్రభా. బ్రతుకులను మార్చే దేవుడు నీవే, స్థితిగతులను మార్చే దేవుడు నీవే, చేదుని మారాగా మధురంగా మార్చే దేవుడు నీవేనయ్యా. చేదైనా మారాన్ని మధురంగా మార్చే దేవా, నా జీవితంలో ఉన్న చేదుని తీసివేయ్యా. రిమూవ్ ఆల్ బిటర్నెస్ అవుట్ ఆఫ్ మై లైఫ్ లార్డ్. రిమూవ్ ఆల్ బిటర్నెస్ లార్డ్. నాలో చేదు ఉండనవద్దయ్యా, చేదు ఉండనవద్దు ప్రభా. నీ వెలుగు నా జీవితంలో ప్రకాశింపజేయ. నీ సమాధానం నాకు అనుగ్రహించు ప్రభా. సమాధానం కలిగిన జీవితం, నెమ్మది కలిగిన జీవితం, ధైర్యం కలిగిన జీవితము నాకు అనుగ్రహించు ప్రభా. దేవా వేడుకుంటున్నాను, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభా. వేడుకుంటున్నానయ్యా, నీ నెమ్మదిని వేడుకుంటున్నాను ప్రభా. వేడుకుంటున్నాను, నీ జయాన్ని వేడుకుంటున్నాను. ఈరోజు నా స్థితి నాకు అర్థం కాకపోవచ్చేమో,
ఈరోజు నా జీవితం నాకు అర్థం కాకపోవచ్చేమో, ఈరోజు మేబీ ద ట్రూత్ సీమ్స్ టూ కాంప్లికేటెడ్. లార్డ్, నీ ఆత్మద్వారంగా ఒక్కొక్క అడుగుగా నీకు దగ్గరగా చేర్చుకున్న దేవుడు అయ్యా. నీ దగ్గరగా నన్ను చేర్చుకో ప్రభా. నీ స్వరూపంలో నన్ను మలచు ప్రభా. నీ సాక్షిగా నన్ను చేయి ప్రభా. అడుగుతారా? దేవుని అడుగుతారా? మారదలుచుకున్న వారు అడగండి, మారాలన్న ఆశ ఉన్నవారు అడగండి. దేవా, నీ వెలుగు నాకు కావాలి, నీ వెలుగు నాకు కావాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఆదుకున్న దేవుడు నీవే, ఆదరించే దేవుడు నీవే, బలపరిచి నిలబెట్టే దేవుడు నీవే. నీకు అసాధ్యమైంది ఏది లేదు. యావరణలో నిల్చున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఇంకా నువ్వు రక్షించబడిన వారిని చూడు ప్రభా. కృపాకాలం దాటిపోతానే ముందే, వారి జీవితంలో నువ్వు ఇచ్చిన సమయం దాటిపోతానే ముందే, నేను సొంత రక్షణగా అంగీకరించి నీ మార్గంలో నడిచి వారి జీవితంలో నువ్వు ఉద్దేశించిన గొప్ప కార్యాలు అనుభవించే వారికి చెందుడు. ఏ పాపానికి, ఏ చీకటికి, ఏ శాపానికి అధికారం ఉండనొద్దు. ఏ దోషములకి మా పైన అధికారం ఉండనొద్దు. ప్రతి పితల దోషములు కొట్టివే ప్రభా. నేను తెలియక చేసిన ప్రతి పాపాన్ని కొట్టివే ప్రభా. క్షమించయ్యా దేవ. మాకు కలిసిన విడుదల, నెమ్మది కూడా ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ్యా. నేను మారదలుచుకుంటున్నాను ప్రతి ఒక్కరిని మలచేయ పరమ కుమారి మలచయ్యా. మమ్మల్ని మలచి నీకు అంగీకారంగా, నీకు ఇష్టంగా మమ్మల్ని చేయమని విత్తన వాక్యాన్ని ముద్రించి ఈ బల కార్యక్రమాన్ని దీవించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.